జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్పల్లి పట్టణం మరియు మండలాలకు సంబంధించి 14 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే పట్టణానికి చెందిన 70 మంది లబ్ధిదారులకు మరో 14 లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులను అందించినట్లు పేర్కొన్నారు. మొత్తంగా 29,26,800 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. గత 2 ఏళ్లలో దాదాపు రూపాయలు 5 కోట్లకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక నిధులు మంజూరు అయిన ప్రాంతంగా తమ ప్రాంతం నిలిచిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అలాగే గొర్రెపల్లిలో విద్యుత్ స్తంభం ఎక్కి ప్రమాదవశాత్తు విద్యుత్ షాకు గురై మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూపాయలు 5 లక్షల బీమా చెక్కును అందజేసినట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కొరుట్ల మరియు మెట్పల్లి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నెక్స్ట్ లింగంపల్లి నూతుల 35,000 40,000 రూపాయలు రాజుల 1,45,000 గడిపల్లి 60,000 రూపాయలు పుష్పలత నెక్స్ట్ బండాలింగాపూర్ గారు చెక్కులు తీసుకున్న వాళ్ళు నమోదు చేసి రూపాయలు చెక్కులు తీసుకున్న వాళ్ళు ఉండాలి కన్ఫర్మ్. చెక్కులు తీసుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రాయపూడి మెట్పల్లి పట్టణంలో మన ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి కూడా దాదాపు మొత్తం నియోజకవర్గంలో 14 లక్షల పైచిలకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మొన్న గుర్రపల్లి గ్రామంలో ఈ మధ్యకాలంలో పాపం విద్యుత్ శాఖకు సంబంధించిన దాంట్లో స్తంభం ఎక్కి పిల్లాడు పడిపోయి చనిపోవడం జరిగింది. వారికి 5 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం మంజూరు చేసింది విద్యుత్ శాఖ నుండి. అదొకటి. రెండవది, మీ అందరు చూసినారు, గత 3 రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మెట్పల్లి పట్టణానికి 18,70,00,000 రూపాయలు టీఐఎఫ్ నుంచి మంజూరు చేయడం జరిగింది. వాటికి కూడా శంకుస్థాపన చేసినాం. ఇక్కడైతే 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగలేదు. డ్రైన్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ముఖ్యంగా ఇరుకు ఉన్న సందులు వాటివల్ల డ్రైనేజ్ పూర్తి కూడా లేని పరిస్థితి. అలాంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి 18,70,00,000 రూపాయలు కేవలం మెట్పల్లి పట్టణానికి పెట్టడం జరిగింది. ఇంకొకటి, చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది మన కెనాల్ దాటుతారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఇరిగేషన్ శాఖ కూడా వారి మంత్రివర్యులు కాబట్టి వారిని ఈ రైతుల కోసం రాకపోకలు ఇబ్బంది అవుతూ ఉన్నది. అది చిన్నగా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అది సింగిల్ లైన్
రోడ్ బ్రిడ్జ్ అంటారు. దాన్ని పెద్దగా చేసేందుకు 2 కోట్ల రూపాయలు అడిగినాం. ఆ కొత్త బ్రిడ్జ్ నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయలు తక్షణమే మంజూరు చేసి అతి త్వరలో ఈ రైతుల మెట్పల్లి ప్రాంత రైతుల సమస్యలు కూడా తీర్చే విధంగా రేగుంటకెళ్ళి రాని రహదారికి ఎక్స్ట్రా బ్రిడ్జ్ చేస్తాం. వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా 2 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇక వస్తున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మా మీడియా మిత్రులందరూ కూడా విన్నపించుకుంటా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో మీరు వాస్తవాలు రాయండి, జరుగుతున్నది రాయండి. గత 2 ఏళ్ల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలు కానివ్వండి, పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మేము చేసినామో వాటిని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మీరు ప్రజలకు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. మరి 10 సంవత్సరాల నుంచి కొన్ని సమస్యలుగానే నిలిచిపోయినాయి, వాటిని పూర్తి చేయలేదు. ఈ 2 సంవత్సరాలలో ముఖ్యంగా మేము ఇచ్చిన హామీలను కళ్యాణ్ లక్ష్మి ఏదైతే పెట్టినో దాన్ని అదే స్కీములు కొనసాగిస్తూ ఉన్నాం. నేను స్కీమ్ పేరు కూడా మార్చలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అది కాంగ్రెస్ సంస్కృతి. వేరే గవర్నమెంట్లు అయితే పేరు మార్చలేదు స్కీమ్లు, కానీ మేము గత ప్రభుత్వం ఏదైతే స్కీమ్ పెట్టిందో అదే పేరు మీద ఇవాళ షాదీ ముబారక్ కానీ కళ్యాణ్ లక్ష్మి కానీ యథావిధిగా ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తూ ఉన్నాం. రెండోది, మేము ఇచ్చిన ఉచిత రవాణా సౌకర్యం మహిళలకు అది కొనసాగిస్తూ ఉన్నాం. అది కోట్ల రూపాయలు ప్రభుత్వం భరిస్తూ మహిళా సోదరిమణుల కోసం ప్రయాణం చేసేందుకు అది ఒకటి. రెండోది, 10 సంవత్సరాల నుంచి వెళ్ళి రేషన్ కార్డ్స్ ఇవ్వలే గత ప్రభుత్వం. వాళ్ళందరూ కూడా మేము రేషన్ కార్డు ఇచ్చినాం. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అందరూ కూడా ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం అన్నది అందజేస్తూ ఉన్నారు. అంటే ఇది యావత్ భారతదేశంలోనే ఈ సన్న బియ్యం ఇవ్వడం అన్నది ఒక చరిత్ర. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు హర్షిస్తూ ఉన్నారు. గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని అమ్ముకునేది స్వయాన వాళ్ళు ఇంట్లో పేద ప్రజలందరూ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నారు. ప్రతి పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాయి. ఇక్కడ మెట్పల్లిలో 400 పై చిలుకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. గతంలో మరి వాళ్ళు ఇంత పెద్ద పట్టణానికి కేవలం 60 ఇండ్లు ఏవో మంజూరు చేస్తే అవి కూడా నాణ్యత లేక ఆ ఇండ్లలో ఉన్న వాళ్ళు కూడా ఉరుస్తున్నది, ఇబ్బందులు అవుతూ ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది మేము ఇస్తున్నామంటే వాళ్ళు సొంత కట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు బేస్మెంట్ నుంచి మొదలు పెడితే స్లాబ్ నుంచి గూడల వరకు ఎట్లా కడుతున్నారు అట్లంతా డబ్బులు పడతా ఉన్నాయి. చాలా గృహప్రవేశాలు కూడా చేసుకున్నాం. ఇది మేము 2 సంవత్సరాల్లో సాధించిన విజయాలు. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. ఏవైతే హామీలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో అవి తప్పకుండా అమలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ 3 ఏళ్ళు కాదు, రాబోయే 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతూ ఉన్నది. రైతు భరోసా వాళ్ళందరికీ రైతు భరోసా ఇచ్చినాం. రైతులకు బోనస్ ఇస్తామని చెప్పినాం, బోనస్ ఇచ్చినాం. ప్రతి రైతు ఇలా గ్రామాల్లో సంతోషంగా ఉంది. ఎందుకంటే పండించిన పంటకు రైతు భరోసా కంటే కూడా వాళ్ళకి ఎక్కువ డబ్బు వస్తాం. సో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అందుకే మేము ఇన్ని గ్రామ సర్పంచ్లను గెలుచుకోగలిగినాం. అదేవిధంగా ఈరోజు కూడా 2 మున్సిపాలిటీస్ ఇలా కురుట్ల మెట్పల్లి పెద్ద ఎత్తున మేము కైవసం చేసుకోబోతున్నాం. కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం.
నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చూస్తూ ఉన్నారు. కావాలంటే మేము మాకు వచ్చిన అప్లికేషన్ కూడా మేము ముందు ఉంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఒక్కొక్క వార్డుకు దాదాపు 10 అప్లికేషన్స్ చూస్తాము. అంటే అంత కాంపిటీషన్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఉన్నది. మాకు ప్రత్యర్థులు అంటూ ఎవరు లేరు. వాస్తవంగా మా దాంట్లోనే ఎవరైనా కొంచెం అసంతృప్తి ఉండిండొచ్చు తప్ప మాకు ఇప్పటి వరకు ఎవరు కూడా గట్టి పోటీ ఇస్తుండ్రు అన్నట్టుగా కనిపిస్తలేదు ఎక్కడ కూడా. అయితే క్యాండిడేట్ కూడా దొరకడం కష్టమవుతాం. చాలామంది మా దగ్గరికి వస్తూ ఉన్నారు, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ ఒకవేళ ఇక్కడికి వెళ్ళి ఎవరైనా అసంతృప్తివాదులు ఉంటే తప్ప వాళ్ళకి ఇటు రెండు వైపులా కానీ పార్టీ అభ్యర్థులు కూడా కరువై ఉన్నారు. ఇక కరుడు కట్టిన పార్టీ నాయకులు ఉంటారు, వాళ్ళు తప్పకుండా పోటీ చేస్తారు. ఏ పార్టీకైనా ఉంటుంది, బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ అందరూ రేట్లలో ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు తప్పకుండా పోటీ చేస్తారు. బట్ పోటీ మాత్రం ఇవాళ మేము అనుకుంటున్నాం పోటీ కనిపిస్తలేదు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మా పార్టీని గెలిపిస్తాయని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంకా గెలవక ముందు నేనే చైర్మన్ అభ్యర్థి అని ఈ అంతర్గత కుమ్మలాటలు మీరు ఎలా అధిగమిస్తారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో బీఫామ్స్ ఇవ్వలేదు, చైర్మన్ డిక్లేర్ చేయలేదు. అది కాంగ్రెస్ సంస్కృతి. ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా మీరు గతంలో కూడా చూసేది, కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఎవరి చైర్మన్ అనౌన్స్ చేయదు. చైర్మన్ పోస్ట్ అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎవ్వరు కూడా ఇప్పటికి కూడా మా క్యాండిడేట్లు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ మేము ఒక్కొక్క వార్డులో 3, 4, 5, 6 ఉన్నారు. వాళ్ళు మేము పోటీదారులని చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పటి వరకు అఫీషియల్గా బీఫామ్ అనేది అనౌన్స్ చేయలే. ఫలానా మా చైర్మన్ క్యాండిడేట్ కొరుట్లా పెట్టుకుని మా చైర్మన్ క్యాండిడేట్ అనేది అనౌన్స్ చేయలేదు. మా దగ్గర చైర్మన్లకు పోటీలు ఉన్నారు, ఏ పార్టీలో లేరు. మా దగ్గర ఉన్నంత పోటీ ఏ పార్టీలో లేదు. అందుకే మేము ఎక్కడ కూడా ఫలానా వ్యక్తి మా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అనేది ఇప్పటివరకు చెప్పలేదు. అలాంటి అపోహాలు కూడా మీడియా మిత్రులకు కానీ మీకు కానీ ఎవ్వరికి కూడా ఉండదు అని తెలియజేస్తాం.